గిల్లో సురేంద్ర, ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ గారి సమక్షంలో అఖిలపక్షం అంతా కూడా వెళ్ళి గిరిజన ఆదివాసీ సమస్యల మీద ముఖ్యంగా చర్చించడం జరిగింది. అయితే 170 చట్టం మీద పటిష్టంగా అమలు చేయాలని చెప్పి కలెక్టర్ గారికి మేము కోరడం జరిగింది. ఆయన ప్రత్యేకంగా రాబోయే కాలంలో ఆదివాసీలతో ప్రత్యేకంగా 170 చట్టం పరిరక్షణ కోసం మీటింగ్ పెడతారని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. అదే కాదు, ఇక్కడ మెడికల్ కాలేజ్ నిర్మాణం అవుతుంది, అక్కడ కూడా ట్రైబల్స్కే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మా అఖిలపక్షం తరఫున మేము కోరడం జరిగింది. అలాగే ఈ బంద్ సందర్భంగా కూడా మా అఖిలపక్ష నాయకులు అనేక మందికి నోటీసులు ఇచ్చారు, కేసులు పెట్టారు. ఆ కేసులన్నీ కూడా ఎత్తేయాలని చెప్పి మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. అది కూడా ఆయన సానుకూలంగా స్పందించడం జరిగింది. ఈ బంద్ ఈ రోజుతో మేము విరమిస్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా 170ని మేము కాపాడుతాం, రక్షిస్తామని చెప్పి ప్రకటన చేశారు. అలాగే కలెక్టర్ గారు కూడా మాకు అఖిలపక్ష సమావేశంలో హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు మేము ఈ రోజు నుండి బంద్ విరమించడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఈ బంద్ని సహకరించిన అన్ని వర్గాలకి మన అఖిలపక్షం సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.